హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇది వచ్చేసి ఎప్పుడో తీసిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను ఈరోజు. ఏంటంటే ఇది దాని ఏమంటారు సైడ్వి రీపర్లు పోయినాయి. కార్పెంటర్ వచ్చి ఆ రీపర్లన్నీ తీసి మార్చేసి పోయినాడు. అందుకని ఇవన్నీ క్లీన్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడు ఏదో ఒక వర్క్ ఉంటుందండి ఇంట్లో, రిపేర్ లీకేజ్లని. అసలు మొన్న అయితే మీరు నమ్మరు, ఈ స్విచ్ బోర్డ్లో మీటర్ స్విచ్ బోర్డ్లో వాటర్ వచ్చింది. మొత్తం ఎలక్ట్రీషియన్ను పిలిపించి వాళ్ళు పలకరు సొసైటీలో. ఏది కూడా పలకకపోతే ఎలక్ట్రీషియన్ గట్టిగా కొట్లాడితే మా ఆయన వచ్చాడు. ఎలక్ట్రీషియన్ వచ్చి చూసి షార్ట్ సర్క్యూట్ వస్తుంది దీనికి రిపేర్ చేయకపోతే అన్నారు. చాలామందికి వచ్చిందనమాట. సో కంప్లైంట్ ఏమన్నా ఈ షార్ట్ సర్క్యూట్ అయితే ఎవరు అసలు మా వైపు అయితే ఏసీలు అవి కాలిపోయి ఎంతమంది చనిపోయినారు. ఇలా చేస్తే ఎట్లా అని ఈ రోజుల్లో అండి లైఫ్కి ఎక్కడ గ్యారంటీ లేదు. ఏ రోజు ఎవరి లైఫ్ ఎట్లయినా ముగిసిపోతుంది. రకరకాల ప్రాబ్లమ్స్ తోటి రకరకాల కాన్సెప్ట్లు చచ్చిపోవడానికి అయితే అసలు సెకండ్లో చచ్చిపోతున్నారు. ఒకప్పుడు చనిపోవడం అంటే ఒక వయసు అయినాక చనిపోవడం, లేదా ఏదో పెద్ద జబ్బు వచ్చి చనిపోవడం, అది ఒక ఫిక్స్ పెద్ద యంగ్ ఏజ్లో చనిపోయే వాళ్ళు అంటూ పెద్ద ఉండేవాళ్ళు కాదు. అందుకే నాకు జీవితంలో చాలా షార్ట్ మన జీవితము. లైఫ్లో ఎంత ఎంజాయ్ చేయాలనో అంత త్వరగా లైఫ్ ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోవాలి అనేది మైండ్లో ఉంటుంది నాకు. అందుకనే ఎక్కువ లైఫ్లో నచ్చిన కోరికలన్నీ మ్యాక్సిమం నేను ఇంకా వయసు ఉందిలే, ఇంకా డబ్బు రానిలే అని వెయిట్ చేస్తే ఆ డబ్బు రాదు, వయసు ఉండదు. అసలు మనమే ఉంటామో లేదో. ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది వండుకొని తింటాం, ఎప్పుడు ఏది కొనాలనిపిస్తే అది కొనుక్కుంటా, ఎలా ఉండాలనిపిస్తే అలా ప్రశాంతంగా ఉంటాయి. ఇలా యూట్యూబ్లో డబ్బులు రాకపోయినా ఇలా వీడియోలు చేసుకుంటూ మీతోటి టైంపాస్ చేస్తూ ఉంటా. చాలామంది నన్ను అడుగుతున్నారు నీకు బాగా డబ్బులు వస్తుందా అని. నాకు డబ్బులు వస్తే నేనే చెప్తాను కదండి. నాకు డబ్బులు రాకున్నా నేను పని చేస్తున్నానని మాత్రం చెప్తున్నా. అందరికీ అదృష్టం రాదు కదా, మనల్ని మెచ్చేవాళ్ళు దొరకాలి కదా. సో చాలామంది నమ్మట్లేదు. నేను వీడియోస్ చేస్తుంటే బాగా డబ్బులు, ఎప్పుడైనా మాట్లాడితే ఎంత వస్తుంది అంటారు. కర్మ, 4 సంవత్సరాల్లో ఒక్కసారి తీసుకున్న డబ్బు. నాకు నిజంగా డబ్బే వస్తే నేను ఎప్పుడో చెప్పేస్తా. ఎంత ఓపెన్గా నా ఫ్రీగా నా మైండ్లో ఉన్నవన్నీ చెప్తానే ఉంటాయి యూట్యూబ్లో. నేను ఒక్కోసారి అనిపిస్తుంది నేను యూట్యూబ్ మానేస్తే నాకంటే నన్ను ఇండైరెక్ట్గా అంటే నాతో మాటలు లేని వాళ్ళు చూస్తూ నన్ను అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు అని. ఎందుకంటే నేను యూట్యూబ్లో మాత్రమే కనిపిస్తాను. ఇంకా యూట్యూబ్ లేకుంటే ఎవరికంట కనపడను అనమాట. ఇంటి దగ్గర ఉన్న తెలుగు వాళ్ళకు కూడా నేను కనపడను యాక్చువల్గా. ఎందుకంటే ఎవరింటికి వెళ్ళను నేను, ఎవరు పిలిచినా వెళ్ళను. నాకు నచ్చట్లేదండి. నేను నా ఇంట్లో ఉండడము, యూట్యూబ్ చేసుకోవడము, నేను వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ చూడడము, మీరు ఎంత బాగా సంపాదిస్తున్నారు, ఎంత మంచి టాలెంట్ ఉందని వాళ్ళను మనసులో అప్రిషియేట్ చేయడము, అలా లైఫ్ గడిపేస్తుందండి. టాలెంట్గా ఉన్న వాళ్ళు ఎంతోమంది యూట్యూబ్లో వస్తున్నారు, చక్కగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అసలు వాళ్ళ టాలెంట్ నాకు లేదే అని ఫీల్ అవ్వను. కానీ గ్రేట్, మీకు కాక ఎవరికి వస్తుంది ఇంత డబ్బులు, ఇంత కష్టపడుతున్నారు అని అనుకుంటాను. జెలసీ అయితే పడనండి. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక మనిషిని చూసి 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 ఆ మనిషి మీద జెలసీ అన్న రావాలి, ప్రేమ అన్న కలగాలి. ప్రతి మనిషికి మనము దగ్గరగా ఉంటాం. మనకు వెంటనే ఆ మనిషి మన మీద ప్రేమ పెంచుకుంటున్నాడా జెలసీ పెంచుకుంటున్నాడా అర్థం చేసుకొని ప్రేమ పెంచుకుంటే లిమిట్లో ఉండాలి అంటది నా కూతురు. మన మీద ఎవరైనా ప్రేమ చూపిస్తుంటే మనం పొంగిపోకూడదమ్మా. ప్రతిదానికి కంట్రోలింగ్ అంటూ ఒకటి ఉంటుంది. మనకు ఎవరి మీద ప్రేమ ఉన్నా కానీ ఒక లిమిట్లో ఉండాలి. ఏది అతి మంచిది కాదు అని చెప్పింది. కావాలంటే యూట్యూబ్లో ఎవరినన్ను అడిగి చూడు మీ వాళ్ళను, కరెక్టా కాదా అని. అలా నా ఎమోషన్స్ని ఎప్పుడు మా పాప కంట్రోల్ చేస్తుంది. ఎవరి మీద అతి ప్రేమ వస్తే కంట్రోల్ చేస్తుంటుంది. అందుకని చెప్తున్నా. అంటే మ్యాక్సిమము నేనేంటంటే ఓవర్ చేసేస్తా. నాకు కొంచెం ఎవరన్నా మనిషి కనిపిస్తే చాలు అతి ప్రేమ చూపించేస్తాను. అది నా వీక్నెస్ అండి. అందుకనే యూట్యూబ్లో మీతోనే మాట్లాడుతూ ఉంటాను, మనుషులతో ఉండను. మీరు మీ మీద ప్రేమ చూపించడానికి నన్ను ఒక్కరే అడిగినారు రోజు వ్లాగ్ కావాలి అని.
పెడుతున్నానా లేదా? ఈరోజు కూడా వేరే వాళ్ళతో చెప్తున్నాను. ఎవరో కొత్త ఛానల్ ఓపెన్ చేశారు, నన్ను అడుగుతున్నారనమాట. నేనన్నా, నాకంటే నువ్వు బ్రహ్మాండంగా చేస్తున్నావు వీడియోలు, నాకంటే బ్రహ్మాండమైన వ్యూస్ ఉన్నాయి, నువ్వు ఎప్పుడో పైకి వెళ్ళిపోతావు హార్డ్ వర్క్ చేస్తే. కానీ నాకేం తెలుసో అంతే చెప్పగలను, నాకేం పెద్ద తెలీదు. మా పిల్లలు నాకేదో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయించినారు, ఆ రూల్స్ ఏమున్నాయో అవి చెప్పినారు, అంతా ఫాలో అవుతున్నా. ఇంకా అంతకంటే నా టాలెంట్ లేదమ్మా, నీ అంత టాలెంట్ అయితే నాకు అసలు లేదు, నా వీడియోస్ ఉన్నాయని చెప్పు అంటే, మనం ఛానల్లో అసలు ఎంతోమందికి ఎన్నోసార్లు ఎంతోమంది విషయాలు చెప్పినాము, కానీ ఎవ్వరికి ఏం వర్కౌట్ అవ్వదు, వేస్ట్. అంటే నీకు 16,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఎలా వచ్చినారని. ఎలా వచ్చినారో నాకే తెలియదు. షార్ట్స్లో వస్తున్నారు, ఒక్కొక్క వీడియో కండి. పాత వీడియోలు నేను చెక్ చేస్తే ఒక్కొక్క వీడియోలో 300, 200, 150 అట్లా ఉంటారండి సబ్స్క్రైబర్లు. నాకు వ్యూస్ లేవు, కానీ సబ్స్క్రైబర్లు పిచ్చగా ఉన్నారు. అది లక్కో అన్లక్కో నాకు తెలియదు, కానీ సబ్స్క్రైబర్లు వచ్చి ఏం ప్రయోజనం లేదు. వ్యూస్ అన్నీ బాగా ఉండాలి, వాచ్ టైం ఉండాలి, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తారు. సో ఎవరైనా నన్ను ప్రమోషన్ లాగా అడిగితే నేను చెప్పను అని అనలేకపోతున్నా. అంటే ఇప్పుడు చెప్పాలి అనేంత గొప్ప ఛానల్ మనది కాదు. నేను చెబితే నమ్మేవాళ్ళు అసలు, నేను ఎంతోమంది మా ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేశాను, ఓరిఫ్లేమ్ను, యామ్వేను, ఏఎంసీని, అలా చాలా సార్లు చాలా చెప్పాను, కానీ ఎవరికి కూడా మన ఛానల్ ద్వారా వర్కౌట్ అవ్వలేదు. నాకే సిగ్గు అనిపిస్తుంది. అట్లా అన్నమాట. అడిగితే అమ్మ నా ఛానల్ నుండి నీకేమీ రావు, వేస్ట్, ఏదో నేను పెట్టినాను అనుకో, ఒకసారి చూస్తారు వెళ్ళిపోతారు, నేనేదో సరదాగా నా టైంపాస్ కోసం చేసుకుంటున్నాను, డిప్రెషన్ లేకుండా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండడానికి. రోజు ఒక వీడియో పెడుతున్నానంటే నేను బిజీగా ఉన్నానని మాత్రం చెప్పగలను, అంతే తప్ప కొందరు ఛానల్ మూసేసుకున్నారండి, కొందరు బాగా డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారంటే నేను కూడా చూస్తున్నాను. డబ్బులు వచ్చిన వాళ్ళు ఉంటున్నారు, డబ్బు రాని వాళ్ళు పోతున్నారు. నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు నాలాంటి వాళ్ళు, ఊరికే వీడియోలు చేసుకుంటూ టైంపాస్ చేసేటోళ్ళు. సో నువ్వు డబ్బు కోసం వస్తే హార్డ్ వర్క్ చేయి. నేను కూడా డబ్బు కోసం వచ్చాను, హార్డ్ వర్క్ చేశాను, నాకు ఇంతకంటే టాలెంట్ లేదని ఆగిపోయాను అని. సో ఇలా అన్ని గరిటెలు, అన్ని స్పూన్లు, అన్ని గ్లాసులు ఇన్ని ఉన్నాయండి. ఇవన్నీ హ్యాండిల్ ఇరిగిపోయినట్టు ప్లాస్టిక్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా హ్యాండిల్ ఇరిగినవి నా హైదరాబాద్లో ఫ్రిడ్జ్ కొన్నప్పుడు సెట్గా వచ్చినాయండి. అవి దాని వెనకాల మెటల్ టైప్ స్టీల్ ఉండింది, అది ఊడిపోయింది, కానీ గరిటెలన్నీ బాగున్నాయి కదా, అవేమి ఇరిగినట్టు లేదు, జాయింట్ ప్లాస్టిక్ పోయిందన్నమాట. సో నేను అన్ని ఈ గరిటెలు డిష్ వాషర్లోనే వాష్ చేస్తా, పనామి ఇచ్చే నేను తోముతా అంటది. అమ్మ వాళ్ళు సబ్బుతో తోముడికి అవి నచ్చవండి, చూడబుద్ధి కాదు అసలు. నాకైతే ఇప్పుడు బాగా సెట్ అయిపోయింది. ఎక్కువ గరిటెలు, ఎక్కువ స్పూన్లు, ఎక్కువ గ్లాసులు, ఎక్కువ గిన్నెలు, ఎక్కువ కప్పులు, ఎక్కువ టీ స్ట్రైనర్స్, ఎక్కువ టపర్వేర్ ప్లాస్టిక్, ఎక్కువ సూపర్వేర్ ప్లేట్స్, ఎక్కువ కాఫీ కప్స్, అన్నీ ఎక్కువ 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 పెట్టుకొని ఇప్పటికీ సెట్ అయినా. ఏం చేస్తున్నామంటే చెప్పాను కదా, మేము కడగాలనుకునేటివన్నీ డిష్ వాషర్లో పేర్చుకుంటాం, స్టీల్ ఒకటి పనామకి ఇచ్చేస్తాం. సో ఇంకా రేపు వీడియో కంపల్సరీ చూడండి, కొంచెం బాగుంది. ఇట్లా ఒకే వీడియో పెట్టి మాట్లాడట్లేదు, అప్పుడప్పుడే ఇట్లా ఒకే వీడియో పెట్టి మాట్లాడతాను. లాస్ట్ వీడియోలో నా మాటలకు కామెంట్ ఏమీ రాలేదు. నేను ఏమి మాట్లాడినా నా కామెంట్లో పెట్టేవాళ్ళు చాలా తక్కువ. నేను పిచ్చిమాలోకంలాగా నా వీడియోలు నేను చేసుకుంటున్నాను, అందుకనే ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి నేను ఏమీ చెయ్యనండి. నేను రోజు ఒక ఫోన్ మీతో మాట్లాడినాను అనుకున్నట్టు ఈరోజు మాట్లాడడానికి ఏం పెద్దగా లేవు. లాస్ట్ వీడియోలోనే ఫీలింగ్స్, ఎమోషన్స్ చాలా షేర్ చేసుకున్నాను. సో ఇంకా అలాంటి వాళ్ళు నా లైఫ్లో ఇంకా చాలామంది ఉన్నారు. అందరి గురించి ఒకేసారి చెప్పుకోలేను, ఒక్కరి గురించి మాత్రమే చెప్పుకోగలిగిన. నా లైఫ్ అంతా ఇది నాదొక డైరీ, నేను రాసుకునే డైరీ, నా స్ట్రగుల్. అసలు బెంగళూరులో మాకు ఇల్లు కట్టుకోవటానికని డబ్బులు అపార్ట్మెంటు అప్పు తెచ్చానని షార్ట్ వీడియోలో పెట్టాను కదా, మా ఆయనకు చెప్పిన 14 సంవత్సరాలు అయిపోయిందండి, వాడు ఇంకా ఇవ్వట్లేదు డబ్బు, ఇంకా 1 లక్ష ఇవ్వాలి. వాడు గ్రేట్ అసలు, ఎన్ని రోజులుగా మనల్ని పేషెన్స్గా ఉండేలాగా చేశాడు. ఇంతకంటే సహనం ఏం పడతామండి. దేవుళ్ళ మీద ఒట్లు ఒక్కొక్క లక్షకు ఎంత టార్చర్ అంటే
ఆ రోజుల్లోనే మా ఆయనకు వాడు చెక్స్ ఇచ్చినాడు. అవి కేసు వేయమంటే వేయలే, చెక్ బౌన్స్ కేసు 10 లక్షలకు. ఎవడు చేస్తాడు, నువ్వు పోయి కూర్చొని తిరుగు కోర్టుకి అన్నావు. మనకెంత డిప్రెషన్ తెచ్చిపెడుతున్నాడు వాడు. అప్పుడొకటి ఇస్తూ ఇలా ఇన్ని డిప్రెషన్లు ఉన్నాయండి. అయినా మా గురువుగారు నన్ను కాపాడుతూనే ఉన్నారు. ఈ రోజుకి ప్రశాంతంగా హ్యాపీగా కావాల్సింది తింటున్నా, కావాల్సినట్టు తిరుగుతున్నా, కావాల్సినట్టు ఉండగలుగుతున్నా. ఇదే నా అదృష్టం. ఇంతనే ఉండాలని మాత్రం ఉండలేనండి. మా ఆయనకు చెప్పా, ఈ డిప్రెషన్ నుండి దూరంగా ఇక యూట్యూబ్లో ఎంతకాలం నేను ఇలాగే ఉండాలి అని. నాకు మొత్తం డిప్రెషన్ పోయిందనుకోండి, ఆ రోజు నేను యూట్యూబ్లో ఉండనండి. నిజంగా చెప్తున్నాను. బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.